హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే అండి, నేను సి సెక్షన్ కి వెళ్ళాను అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఎందుకు సి సెక్షన్ కి వెళ్ళాను, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. సో నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, నాకు సి సెక్షన్ జరిగిందని చెప్పేసి. నేను ఎందుకు సి సెక్షన్ కి వెళ్ళాను, మాక్సిమం నేను హైదరాబాద్ లో చూపించుకోవడానికి మెయిన్ రీజనే నార్మల్ కదా. మరి నేను ఎందుకు సి సెక్షన్ కి వెళ్ళాను అని అంటే, నార్మల్కి ఏంటంటే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తానని చెప్పారండి. నాకైతే డాక్టర్ గారు పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాన్నారు 5 డోసెస్లో. ఏంటంటే ఫస్ట్ డోసు, సెకండ్ డోస్, థర్డ్ డోస్ అట్లాగనమాట. బిఫోర్ అంటే ముందు రోజు ఈవినింగ్ 6 o'clock మనం కానీ జాయిన్ అయిపోతే హాస్పిటల్లో అట్లా మనకి అట్లా 5 times అనేది ఇండ్యూస్ చేస్తాం. నైట్ అంతా మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోతుందని చెప్పి చెప్పారనమాట. అండ్ 7 weeks కి డాక్టర్ చెప్పారు, బేబీ అంతా ప్రిపేర్ అయిపోయింది, ఇమీడియట్ గా డెలివరీ అయితే చెయ్యాలి అని చెప్పి చెప్పారు కదా. ఎందుకంటే నా లాస్ట్ పీరియడ్ డేట్ వైజ్ అయితే 39 weeks అనమాట. లైక్ బేబీ గ్రోత్ వైజ్ అయితే 37 weeks కదా. సో వీళ్ళు ఏమంటే బేబీ ఫుల్ టర్మ్ గా ప్రిపేర్ అయిపోయింది అని చెప్పి చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి రెసిస్టెన్సీ పవర్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు లాస్ట్ విజిట్ లో డాక్టర్ గారు. సో అందుకని చెప్పేసి ఇంకా చేపించేసుకోండి, ఎంతకైనా మంచిది అని చెప్పి చెప్పారు కదా. సో వాళ్ళు వచ్చి మెయిన్ పెయిన్స్ ఇండ్యూస్ చేయించుకోమని చెప్పి చెప్పారనమాట. సో పెయిన్స్ ఇండ్యూస్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ లేదండి. మెయిన్ వచ్చేసి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే, యాక్చువల్గా మా మామయ్య కూతురికి పెయిన్స్ అనేవి ఇండ్యూస్ చేశారనమాట. చేసినప్పుడు చాలా చాలా అంటే మనకి నార్మల్గా వచ్చే పెయిన్స్ కంటే కూడా పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే డబుల్ వస్తాయి అనమాట. అంటే ఈ పెయిన్స్ కంటే కూడా ఆ పెయిన్స్ ఇంకా డబుల్ ఉంటాయి అని చెప్పి చెప్పారనమాట. తట్టుకునే కెపాసిటీ బాడీకి ఉండాలండి. ఎందుకంటే నాకు నార్మల్గా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చాలా వీక్ అయిపోయి కళ్ళు తిరుగుతాయి ఒక్కొక్కసారి అనమాట. సో మెయిన్ వచ్చేసి అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి ఒక అడుగు వెనక్కి వేసామన్నమాట. మా ఇంట్లో వాళ్ళు మెయిన్ వచ్చేసి, నేనున్నాను కొంచెం స్ట్రెంత్ గానే కానీ మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఆలోచించారు. అదొకటి బ్యాక్ స్టెప్ వేయడానికి రీజన్. అండ్ ఇంకోటి వచ్చేసి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే ఏమవుతుందంటే, ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి. నాకున్న ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను మీతోటి. ఏంటంటే పెయిన్స్ ఇండ్యూస్ చేసినప్పుడు ఇప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు, నార్మల్ డెలివరీ అవుతుంది, ఆ ఫ్యూచర్ కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఎందుకంటే ఒక్క డోసు చాలా మందికి ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి డెలివరీ నార్మల్ అయితే చేసేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే 5 doses కదా. సో 5 doses గా ఇస్తానన్నప్పుడు అది ఎంతవరకు సేఫ్ కాదు అనేది తెలియదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, చాలా వరకు ఆ పెయిన్స్ మనం తట్టుకోలేనప్పుడు మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మనకి స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు బేబీ కూడా హార్ట్ బీట్ స్లో అవ్వడము, హై అవ్వడము, లేకపోతే బేబీ స్ట్రెస్ గా ఫీల్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎమర్జెన్సీ సి సెక్షన్ కి అయితే తీసుకెళ్ళిపోతారు. సో ఏంటంటే ఇంతసేపు ఒకవేళ మనం ఇంజెక్ట్ చేయించుకున్న తర్వాత ఎంతసేపు మనం పెయిన్స్ భరించిన తర్వాత లాస్ట్ లో బేబీ హార్ట్ బీట్ హై గానీ లో గానీ అయ్యిందంటే అప్పుడు ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సి సెక్షన్ కి తీసుకెళ్ళిపోతారు కదా. ఇంత పెయిన్ అనుభవించి లాస్ట్ సి సెక్షన్ కి వెళ్లే ముందే సి సెక్షన్ కి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి మా ఇంట్లో అనమాట. అండ్ ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్లు అన్ని కూడా చేశాను నార్మల్ కోసం అని చెప్పి. బట్ ఎక్కడో మా హస్బెండ్ అయితే కొంచెం సి సెక్షన్కి వెళ్ళు, నీకు పెయిన్లెస్ గా ఉంటుంది, నార్మల్ నువ్వు తట్టుకోలేవు అని చెప్పి మా హస్బెండ్ ఫస్ట్ నుంచి అంటానే ఉన్నాడు అనమాట. ఫైనల్ గా మా హస్బెండ్ కోరిక నెరవేరినట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే మా హస్బెండ్ ఏంటంటే అంత కెపాసిటీ తట్టుకోగలుగుతావా లేదా, అంత పెయిన్స్ భరించిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండింగ్ అయిపోయిందండి. ఏమంటే నార్మల్ అయితే నార్మల్ అయినట్టే, లేదంటే నార్మల్ అయ్యే ప్రాసెస్ లో ఏమంటే హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది, స్లో అయిపోతుంది అని చెప్పి ఎక్కువ వింటున్నాం. మీరు గమనిస్తే కూడా యూట్యూబ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా బయట మనకు తెలిసిన వాళ్ళు కానీ నార్మల్ కే ట్రై చేశారు, లాస్ట్ మినిట్ లో ఎమర్జెన్సీ సి సెక్షన్ కి తీసుకెళ్లారు అని చెప్పే మాటలే ఎక్కువ వింటున్నాం. సో దానివల్ల ఏంటంటే మా ఇంట్లో కూడా ఎందుకు లాస్ట్ నువ్వు ఇంత పెయిన్ అనుభవించి కూడా నార్మల్ అవ్వకపోతే బాగా డిసప్పాయింట్మెంట్ అవుతావు, డిప్రెషన్కి వెళ్ళిపోతారు, ఎందుకు నువ్వు సి సెక్షన్ కే వెళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. సో అది మెయిన్. మళ్ళీ నార్మల్కి వెళ్ళి నువ్వు ఆ పెయిన్స్ భరించలేక మళ్ళీ నీకు పీరియడ్స్ అప్పుడే ఎంత సఫర్ అవుతానని చూస్తుంది కదా మా మమ్మీ. ఇంకా కానీ అది వేరు ఇది వేరండి. బట్ వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి నువ్వు వీక్ అయిపోతావేమో, నువ్వు డల్ అయిపోతావేమో, నువ్వు డల్ అయిపోతే మేము చూడలేము అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళ కన్సర్న్ వీళ్ళదనమాట. అండ్ మా మేనత్కి కాల్ చేసినప్పుడు మా ఆమె కూడా చెప్పింది అనమాట, వద్దు ఇండ్యూస్ చేసే పెయిన్స్ అయితే వద్దు, సి సెక్షన్కి వెళ్ళిపో అని. మా అమ్మమ్మ వస్తే మా అమ్మమ్మ కూడా ఇండ్యూస్ చేసే వద్దంట. అది చెప్ప కదా మా మామయ్య కూతురికి చేశారని.
వాళ్ళకి బాగా జరగలేదంట, వద్దు నువ్వు, వాళ్ళకు కూడా అంతే ఇండ్యూస్ చేశారు పెయిన్స్ అండ్ లాస్ట్ మినిట్లో సి సెక్షన్కే వెళ్ళారనమాట. సో ఆ ఇండ్యూస్ చేసినవి కూడా అంత మంచిగా లేవు అని చెప్పి విన్నామన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే నేను షేర్ చేస్తున్నాను. సో మా అక్క వస్తే మా అక్క కూడా వద్దు సి సెక్షన్కి వెళ్ళి, ఇంకా ఎవరు ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పామనుకోండి ఇట్లా మామూలుగా నార్మల్ డెలివరీకి వెళ్తున్నాము, పెయిన్స్ ఇండ్యూస్ చేస్తున్నారు, ఎప్పుడు ఎల్లుండే మాకు డెలివరీ అని చెప్పి నేను చెప్పా కదా, డేట్ కూడా ఫిక్స్ చేసుకొని వచ్చామని. ఆ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చిన తర్వాత ఎవరికి చెప్పినా కూడా ఎవరు కూడా పాజిటివ్గా చెప్పలేదండి. ఇండ్యూస్ చేసుకొని నార్మల్ డెలివరీ చేయించుకోమని చెప్పి ఎవరు కూడా పాజిటివ్గా ఇవ్వలేదు. ఇంకా ఆ టైంలో మనకి ఏం అర్థం కాల. నేనైతే 2 days అంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన 4 days తర్వాత కదా నేను వెళ్ళింది డెలివరీకి. సో నేను చాలా ఆలోచించాను, నైట్ డే వీళ్ళేమో సి అంటున్నారు, నాకేమో నార్మల్ కావాలని నేను బాగా బాగా థింక్ చేశానండి. అసలు ఆలోచించి నిద్ర కూడా పట్టలేదనమాట. ఇంకా నేను ఫైనల్గా నేను కూడా డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా చాలా స్టోరీస్ విన్నాను, నార్మల్కి ట్రై చేసాము లాస్ట్లో సి సెక్షన్కి వెళ్ళారు అని చెప్పి చాలా విన్నాను అనమాట. ఇంకా నేను కూడా ఫైనల్గా ఓకే, నేనైతే స్ట్రెంత్గానే ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తున్నాను, నేనైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాను కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైతే అదవుద్ది సి సెక్షన్కి వెళ్ళిపోదామని చెప్పి ఫైనల్గా అయితే సి సెక్షన్కి వెళ్ళిపోయాము. సో సి సెక్షన్కి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పారంటే అనెస్థీషియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానికి వెళ్ళానండి. అంటే మనకి ఎంత అనెస్థీషియా ఇస్తే మనకి ఎంత కెపాసిటీ మనం తట్టుకోగలుగుతాం అనేది వాళ్ళు మనకి టెస్ట్ చేస్తారనమాట. ముందు డే వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అనెస్థీషియా డాక్టర్ని మీట్ అయ్యేసి ఇంకా మనకి మన బ్లడ్ గ్రూప్ కానీ, తర్వాత మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది కదా, అది కానీ షుగర్ ఏమన్నా ఉందా, లేకపోతే ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక్కుంటారనమాట. ప్రీవియస్గా మనకి ఏమైనా ఆపరేషన్స్ జరిగాయా, లేకపోతే మనకేమైనా ఎలర్జీస్ ఉన్నాయా, చిన్నప్పటి నుంచి కొన్ని ఇంజెక్షన్స్కి కొంతమందికి ఎలర్జీ వస్తుంది కదా, అలా ఎలర్జీస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడుగుతారనమాట వాళ్ళు. అవన్నీ మనం చెప్పిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే ఒక బ్లడ్ టెస్ట్ అనేది ఒకటి రాస్తారండి. ఆ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో అలాగే అనెస్థీషియా టెస్ట్ అయితే అయిపోయింది ముందు డే. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే నార్మల్ అయితే ఈవినింగ్ వచ్చి 6 o'clockకి జాయిన్ అవ్వమన్నారు, పెయిన్స్ ఇండ్యూస్ చేసి నెక్స్ట్ డేకి డెలివరీ కాబట్టి. అంటే ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ మా మదర్ వెళ్ళి మా డాక్టర్ని కూడా మీట్ అయ్యారు. వాళ్ళిద్దరు వెళ్ళి మీట్ అయినప్పుడు మా డాక్టర్ ఒకటే అడిగిందంట, తనకి నార్మల్ ఇంట్రెస్ట్ తనకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అని చెప్పేసి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి సి సెక్షన్కి మేము ప్రిపేర్ అవుతున్నాం మేడం, నార్మల్ వద్దు మాకు సి సెక్షన్ చేసేయండి అని చెప్పి అడిగారు కదా. సో అందుకని తనకైతే ఇంట్రెస్ట్ నార్మలే, మీరు ఎందుకు సి సెక్షన్కి ఫోర్స్ ఏమైనా చేస్తున్నారా అని అడిగారంట. ఎందుకంటే డాక్టర్ కూడా తెలుసు నాకు నార్మల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎక్సర్సైజ్ ఎవ్రీ విజిట్కి వెళ్ళినప్పుడు మేడం నేను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా అట్లాగా అడుగున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి డాక్టర్ గారికి కూడా డౌట్ వచ్చింది. బట్ ఫైనల్గా ఇంట్లో వాళ్ళ డెసిషన్, నా డెసిషన్, నేను కూడా ఆలోచించి ఫైనల్గా సి సెక్షన్కి తీసుకున్నాము. ఇంకా డాక్టర్ కూడా సరే అని చెప్పి చెప్పారనమాట. దానికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తే సరిపోతుంది అని చెప్పారు. నాకైతే 11 o'clockకి అలాగా అనుకున్నాము మేము సి సెక్షన్. ఈ సి సెక్షన్కి టైమింగ్ కూడా కొంచెం ప్రాబ్లం అయిందనమాట. అదేంటనేది రెయిన్బో బడ్జెట్ వీడియో చేస్తానని చెప్పారు కదా, దాంట్లో రివీల్ చేస్తాను. దీంట్లో ఎందుకులేండి, దాంట్లో రివీల్ చేస్తాను. ఆ టైమింగ్ కూడా ఒక ప్రాసెస్ అయితే ఉంది రెయిన్బో హాస్పిటల్లో. ఆ ప్రాసెస్ ఏందనేది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా 11 o'clockకి అట్లాగా చేయించుకుందాం అనుకున్నాను. సో ఏంటంటే మనం 11 o'clockకి అనుకున్నప్పుడు మార్నింగ్ 4 నుంచి 5 నుంచి ఏం తినకూడదు. యాక్చువల్గా మా డాక్టర్ వచ్చేసి 4 o'clock నుంచి ఏం తినొద్దు, బిఫోర్ ఏమన్నా ఆకలైనా కూడా బిఫోర్ 4 o'clock తినమని చెప్పారు ఎర్లీ మార్నింగ్. బట్ అనెస్థీషియా డాక్టర్ ఏమంటే బిఫోర్ 6 hours ఏం తినకూడదు అని చెప్పారు. సో 5 వరకు ఏమైనా తినొచ్చు, 5 తర్వాత ఏం తినొద్దు. అండ్ వాటర్ వచ్చేసి బిఫోర్ 3 hours, సి సెక్షన్కి బిఫోర్ 3 hours వాటర్ కూడా తాగొద్దు అని చెప్పారనమాట. సో ఇవైతే నువ్వు ప్రిపేర్ అవ్వు అని చెప్పి చెప్పారనమాట. ఇంకేం ప్రిపరేషన్ లేదు అని చెప్పి చెప్పారు. నార్మల్ డెలివరీ గురించి వస్తే నాకు ఆపోజిట్ ఆమెకి నార్మల్ డెలివరీ అనమాట. అయితే నార్మల్ డెలివరీలో ఏం చేస్తారంటే పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు. పెయిన్స్ ఇండ్యూస్ చేసినప్పుడు మనకి ఎన్ని సెంటీమీటర్స్ డైల్యూట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మనకి చెక్ చేస్తారు. అది ఎలా చెక్ చేస్తారో అదే పెయిన్ఫుల్ ప్రాసెస్ నార్మల్ డెలివరీలో. ఏంటంటే ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంతా భరించిన తర్వాత లాస్ట్ సి సెక్షన్ అంటే ఇంకా చెప్పక్కర్లే, మనకి ఎంత మైండ్ బ్లాక్ అయిపోద్దు. ఆమెకు అలాగే జరిగిందండి. ఆమెకి పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి
హ్యాండ్ని వచ్చేసి మన యూట్రస్లో పెట్టి చెక్ చేస్తారు ఎంత డైల్యూట్ అయ్యారు అనేసి. 2 అవర్స్కి 2 అవర్స్కి చెక్ చేస్తారు. అలాగా మనకి పెయిన్ ఇండ్యూస్ చేసినప్పుడల్లా, మనకి హెవీ పెయిన్స్ వచ్చినప్పుడు ఎంత డైల్యూట్ అయ్యారు అని చెప్పి మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు. అలా ఎవ్రీ టైం వాళ్ళు హ్యాండ్ పెట్టి చెక్ చేసినప్పుడు ఎంత పెయిన్ఫుల్ అంటే ఆమె ఎంత గట్టిగా అరిచిందో. నేను అప్పుడు అనుకున్నా సీకి పోయి మంచి పని చేశానేమో అని. ఎక్కడో ఒక చిన్న అట్లా మైండ్కి వచ్చింది అనమాట. ఆమె అట్లా ఇంత షౌట్ చేస్తున్న వాళ్ళేమో ప్లీజ్ సపోర్ట్ మీ అంటున్నారు. నేను అప్పుడు వెంటనే మా మమ్మీకి కూడా చెప్పేశాను అనమాట. అమ్మ నార్మల్కి వెళ్ళకుండా మంచి పని చేశాను. లాస్ట్గా ఆమెకి ఏమైంది, బేబీ హార్ట్ బీట్ హెవీ అయిపోయింది అని చెప్పి నాకైనా కొంచెం సేపటికి ఆమె సీ సెక్షన్ చేసేసారు. ఇవన్నీ భరించే బదులు డైరెక్ట్ సీ సెక్షన్కి వెళ్ళమని మా ఇంట్లో వాళ్ళు నన్ను ప్రిపేర్ చేశాను అనమాట. ఏం కాదు, సీ సెక్షన్కి వెళ్ళి మేము మంచిగా రికవరీకి కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తాము అన్నట్టు చెప్పారనమాట. ధైర్యం ఇచ్చి నాకు ఫైనల్గా సీ సెక్షన్కి పంపించారనమాట. సీ సెక్షన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా చాలా మంచిగా జరిగింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.